హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నేను మిస్ పియా. మనసంతా పోలీస్ శాఖపైనే. అసలు పవన్ కళ్యాణ్ ఆలోచనలేంటి? సర్వత్రా చర్చ. ఆడబిడ్డల జోలికొస్తే అంతు చూస్తా, పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే పాతరేస్తా, మత్తుగాళ్ల తుప్పు రేగ్గొడతా, అక్రమాలకు పాల్పడితే అడ్రస్ లేకుండా చేస్తా. ఇలాంటి డైలాగ్స్ కామన్గా డీజీపీనో లేక హోమ్ మినిస్టర్ నోటి నుంచో వింటుంటాం. కానీ ఏపీలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట పదే పదే వినిపిస్తున్న డైలాగులు ఇవి. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖపైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. డ్రగ్స్ దగ్గర నుంచి రోడ్ సేఫ్టీ వరకు పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి అంశం పైన పవన్ మాట్లాడుతున్నారు, తప్పులెత్తి చూపుతున్నారు. అలాగే ఎవరైనా విమర్శిస్తే సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా పవన్ మనసంతా పోలీస్ శాఖపైనే అన్నట్లుగా ఉంది. మరి హోంశాఖలో పవన్ ఇన్వాల్వ్మెంట్ దేనికి? అసలు పవన్ ఆలోచనలేంటి అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. డిపార్ట్మెంట్ ఏదైనా ఐ డోంట్ కేర్, తప్పుంటే ప్రశ్నిస్తా, ఫలితం వచ్చేదాకా పనిపడతా అన్నట్లుగా యమ స్పీడ్ చూపిస్తున్నారు. పవర్ కాదు ముఖ్యం, ప్రజా శ్రేయస్సే లక్ష్యం అంటూ దూకుడు చూపిస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా హోంశాఖపైనే ఫుల్ ఫోకస్డ్ గా మాట్లాడుతున్నారు. ఇటీవల హోంశాఖ మీద కూడా పవన్ ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో అందరికీ తెలిసిందే. తాను హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే సిచ్యువేషన్ మరోలా ఉంటుందన్న రేంజ్ కి వెళ్లారు. ఇక అప్పటి నుంచి హోంశాఖకు సంబంధించిన ప్రతి అంశం పైన పవన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పొలిటికల్ కొట్లాటల దగ్గర నుంచి లేటెస్ట్ గా డ్రగ్స్ ఇష్యూ వరకు ప్రతి దానిపైన వెంటనే రియాక్ట్ అవ్వటమే కాదు, పోలీసుల యాక్షన్ పైన ఆరా తీస్తున్నారు. లేటెస్ట్ గా డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు ఘోరాలపై గ్రౌండ్ లెవెల్లో చర్చించారు. సోషల్ మీడియా పోస్టులు, అరెస్టుల పైన ఆరా తీశారు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికెట్టేందుకు తీసుకున్న చర్యలపై చర్చలు జరిపారు. ఇలా ఒక్కటేంటి, రాష్ట్రంలో శాంతి భద్రతలపై క్షుణ్ణంగానే డీజీపీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇటు డ్రగ్స్ పైన ఘాటుగానే రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం. మత్తుగాళ్ల తుప్పు రేగొట్టడమే కాదు, మత్తు పదార్థాలను సప్లై చేస్తున్న కంత్రీగాళ్ల అంతు చూస్తానంటున్నారు. గంజాయి సాగు చేస్తే గుంజి కొడతానంటూ మాటలు మంటలే కాదు, ట్వీట్లతోనూ మాదక ద్రవ్యాలపై మండిపడుతున్నారు. గతంలో విశాఖ పోర్టులో దొరికిన భారీ కొకైన్ గుర్తు చేస్తూ డ్రగ్స్ కంట్రోల్ కి సమగ్ర ప్రణాళిక కావాలన్నారు డిప్యూటీ సీఎం. అంతకు ముందు సోషల్ మీడియా పోస్టులపై పవన్ ఎలా ఫైర్ అయ్యారో, అవుతూనే ఉన్నారో ఇప్పటికీ చూస్తున్నాం. మురికి పోస్టులు పెడితే మడత పెడతామన్న రేంజ్ లో పవన్ వార్నింగ్లు ఇస్తున్నారు. పోలీసులు కేర్ఫుల్ గా ఉండాలి, కన్నింగాళ్ల కహానీ తేల్చాలంటూ పదే పదే మాట్లాడుతున్నారు ఆయన. అంతకుముందు ఆడవాళ్ళ అఘాయిత్యాలపైన నిప్పులు చెరిగారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహ వేశాలు వెళ్లగక్కారు. ఎవరనేది చూడొద్దు, ఎక్కడి నుంచి వచ్చారన్నది పట్టించుకోవద్దు, తప్పు చేస్తే తాట తీయాల్సిందేనంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక రోడ్డు ప్రమాదాలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పోలీసుల తీరుపై మండిపడుతున్న పవన్, విపక్షాలు పోలీసులపై విమర్శలు గుప్పిస్తే వాటిని తిప్పికొడుతూ పోలీసులను వెనకేసుకొస్తున్నారు కూడా. మొత్తంగా గత కొన్ని రోజులుగా పవన్ మాట్లాడుతున్న ప్రతి అంశం హోంశాఖకు సంబంధించిందే. దీంతో పవన్ టార్గెట్ ఏంటి, లా అండ్ ఆర్డర్ పై ఎందుకంత ఫోకస్డ్ గా ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్న అంశాలు ఆసక్తిగా మారాయి.